సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ నేత చింతలపాటి మధును హత్య చేసిన ఇంటిని పోలీసులు గుర్తించారు. పట్టణంలోని తాళ్లగడ్డలో తాటిపాముల జానయ్య అనే వ్యక్తి ఇంట్లో మధును నరికి చంపినట్లు తేలింది. హత్య తర్వాత మృతదేహాన్ని యార్కారం గ్రామ సమీపంలో పడేశారు నిందితులు. మందు పార్టీ పేరుతో మధును ఇక్కడికి రప్పించి అంతమొందించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన ప్రదేశంలో గోడలన్నీ రక్తం మరకలతో నిండిపోయాయి. మృతుడి చొక్కా బటన్, పన్ను, రక్తపు మరకలను పోలీసులు ఇంటి ముందు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, బీఆర్ఎస్ నేత చింతలపాటి మధును హత్య చేసిన ఇంటిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి రాము? సునీత, ఇప్పటి వరకు అయితే నిందితులను ఎవరిని కూడా అదుపులో తీసుకోలేదు. పోలీసుల యొక్క నిర్లక్ష్యం అనేది మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఒత్తిడి మేరకైతే ప్రస్తుతం ఏదైతే హత్య జరిగిందో ఆ హత్య జరిగినటువంటి ఇంటిని అయితే గుర్తించారు. సూర్యాపేట పట్టణంలోని తాళగడ్డలో ఉన్నటువంటి జానయ్య అనే వ్యక్తి ఇంటిని లో హత్య జరిగినట్టుగా అయితే గాలిలను గుర్తించాయి. ఆ ఇంటిలోనే మందు పార్టీ పేరుతో అతన్ని పిలిపించి పూటుగా మద్యం తాగించి అప్పట్లోపే కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ చేరుకొని మారణ ఆయుధాలతో అత్యంత దారుణంగా హత్య చేసినట్టుగా అయితే అక్కడ ప్రాథమిక ఆధారాలు బట్టి అయితే తెలుస్తుంది. అయినప్పటికీ కూడా 4 వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నట్టుగా మనకు చెప్తా ఉన్నారు. వారిని కూడా ఇప్పుడు కూడా అదుపులో తీసుకోలేదు. పేరుకు మాత్రం 2 బృందాలను ఏర్పాటు చేశాం. వారందరూ కూడా ఈ నిందితుల్ని పట్టుకునేందుకు తిరుగుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్ లో కూడా మొదటి నుంచి కూడా కొన్ని అనుమానాలు అనేది వ్యక్తమవుతున్నాయి. గత వారం రోజులుగా చింతలపాటి మధు ఇంటి చుట్టూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎక్కి నిర్వహిస్తా ఉన్నారు. పదే కూడా అక్కడ ప్రాంతాలు సంచరిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ సంబంధించినటువంటి పోలీసులు మాత్రం వాళ్ళకి రక్షణ కల్పించడం విఫలమేరని చెప్తా ఉన్నారు. చింతలపాటి మధు భార్య చెప్తా ఉన్నారు, వారం రోజుల క్రితమే మేము పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చాం, తమకు ప్రాణహాని ఉంది, తమను ఇంటి చుట్టూ కూడా గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కూడా ఆమె లిఖితపూర్వకంగా ఇచ్చినప్పుడు కూడా వారిని పిలిపించి కౌన్సిలింగ్ చేసి అతను ప్రాణాలు కాపాడేటువంటి ప్రయత్నం పోలీసులు చేయలేదని కూడా చింతలపాటి మధు భార్య అయితే తీవ్రంగా కన్నీరు మున్నీరు గెలిపిస్తూ చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సూర్యాపేట నియోజకవర్గంలో ప్రత్యేకంగా పోలీసుల వ్యవహార శైలైతే అంతా కూడా అనుమానాస్పదంగా. కానీ రాము, మృతుడి భార్య ఎవరైతే కంప్లైంట్ చేశారో ముందే గనక స్పందించి ఉంటే, వారం రోజులుగా ఎవరో తిరుగుతున్నారు, రిక్కి నిర్వహిస్తున్నారని వాళ్ళు ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో అప్పుడే గనక పోలీసులు ఏదైనా చర్య తీసుకుని ఉంటే ఇప్పుడు ప్రాణం పోయి ఉండేది కాదు కదా. ఖచ్చితంగా ఆ ఊరంతా కూడా మొదటి నుంచి కూడా పక్షుల కార్పణ్యాలతో ఉంటుంది. 1980 నుంచి ఇప్పటి వరకు 8 రాజకీయ హత్యలు జరిగాయి. అందులో 2 టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, మిగతాది టీడీపీ పార్టీ నుంచి కూడా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఇంత కాంప్లికేటెడ్ అయినటువంటి ఈ ఊర్లో ఈ విధంగా అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతా ఉన్నారు. ఏదో పరిణామం అంతున్నటువంటి సమాచారాన్ని మృతుడి భార్య పోలీసులకు లిఖితపూర్వకంగా ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు చింతలపాటి మధు ప్రాణం గాల్లో కలిసిపోయింది. మధు ప్రాణాలు వదిలాడు. నిన్న మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినటువంటి మధుని కొద్దిమంది వ్యక్తులు ఫాలో అవుతూ కొద్దిమంది వ్యక్తులు మందు పేరుతో తీసుకెళ్లి అక్కడ అతన్ని అమాయకంగా అక్కడ ఒప్పజెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను గుండాలను అక్కడ పిలిపించి హత్య చేసినట్టుగా అయితే ప్రాథమికంగా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు ఎవరు కూడా అరెస్ట్ చేయలేదని చెప్తా ఉన్నారు. ఇక ఈ మృతదేహాన్ని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చూశారు. వాళ్ళ కుటుంబానికి కూడా ఓదార్పు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేమంతా కూడా నిందితులకు కఠినంగా శిక్ష పడేంత వరకు కూడా మేమంతా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఎక్కడైనా నీరుగార్చే ప్రయత్నం చేసినా, ఎక్కడైనా నిందితుల్ని తప్పించే ప్రయత్నం చేసినా కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే జగదీష్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. ఖచ్చితంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అతని కుటుంబానికి న్యాయం జరిగేలాగా, నిందితులకు ఉరిశిక్ష కానీ లేదంటే ఇతర యావజ్జీవ కార్యగారి శిక్ష పడేలాగా మేమంతా కూడా న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా జగదీష్ రెడ్డి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఎక్కడ నిర్లక్ష్యం వహించినా కూడా మేమంతా కూడా అండగా ఉంటాం. న్యాయస్థానాల పట్ల మాకు నమ్మకం ఉంది. ఎవరు కూడా సమయం కోల్పోదు, ఎవరు కూడా ఉద్రిక్తతకు తాగుతీయొద్దు. ఖచ్చితంగా ఈ న్యాయపరంగా పోరాటానికి చేద్దాం, న్యాయపరంగానే వాళ్ళకి శిక్షణ పడేలాగా చేద్దామంటూ కూడా ఇప్పటికే పిలుపునోవడం జరిగింది. మొత్తం ఏంటంటే ఎరకారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా గ్రామంలో ప్రతి ఒక్క ఇల్లు భయకంపితులు అవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చిగురుటా కొనిపోతా ఉన్నారు. ఇంకెలాంటి పరిణామాలు జరుగుతాయో, ఈ రోజు జరిగినటువంటి హత్యతో పాటు ఇంకా ముందు ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందంటూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. ఇప్పటికైనా సరే పోలీసులు చర్యలు తీసుకోవాలి, శాంతియుత వాతావరణాన్ని అక్కడ నెలకొల్పాలి. ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉంటే ఇంకే
ఏదైనా విషయం ఉంటే వారిని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయాలి. ఎరకారం గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలాగా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఎరకారం గ్రామమే కాదు, చుట్టుపక్కల సూర్యాపేట గ్రామాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని పోలీసులు మొదటి నుంచి కూడా వేధిస్తూ ఉన్నారు. అకారణంగా పోలీస్ స్టేషన్ లో పిలిపియడం, అక్కడ కూర్చోబెట్టడం, అక్కడ గంటల తరబడి రోజుల తరబడి వెయిట్ చేయడం, అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని స్టేషన్ పిలిపించి వాళ్ళనేమో కుర్చీలో కూర్చోబెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని మాత్రం నిలబెట్టి వాళ్ళని అవమానకరంగా అవహేళన చేస్తూ వేధిస్తున్నటువంటి పరిస్థితి సూర్యాపేట నియోజకవర్గంలో ఉందని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఈ విధంగా టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని చంపడం, లేదంటే వేధింపులకు గురి చేయడం, పార్టీ మారాలని పోలీసులే నేరుగా వేధించడం అనేది ఎక్కడ కూడా మనకు చూడలేదు. ఒక సూర్యాపేట నియోజకవర్గంలోని ఈ విధంగా పోలీసుల వ్యవహార శైలి అయితే తీవ్రంగా విమర్శలకు తరలిస్తాం. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి మార్చుకోవాలి, ఖచ్చితంగా శాంతియుత వాతావరణం నెలకొల్పాలి. ఎక్కడ కూడా మరోసారి హత్య రాజకీయాలు పాల్పడకుండా అందరూ కూడా కలిసికట్టుగా రాజకీయాలు చేయాలంటూ కూడా పిలుపునిస్తా ఉన్నారు. మరికాసేపట్లో అంత్యక్రియలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఎక్కరం గ్రామంలో ఈ అంత్యక్రియలకు జగదీష్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితుల్ని కఠినంగా శిక్షించేంత వరకు కూడా తమ పోరాటం అనేది ఉంటుందంటూ కూడా జగదీష్ రెడ్డి ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. రైట్ రాము, థ్యాంక్ యూ.